హరి ఓం స్వామీజీ. హరి ఓం. తురియం అంటే ఏంటి స్వామీజీ? సాక్షి చైతన్యం అంటే ఏంటి స్వామీజీ? ఇప్పుడు తురీయము సాక్షి అని రెండు పదములు వాడుతారు. అంటే సాక్షి అనేది కూడా వ్యావహారికమే. ఎందుకు? సాక్షి ఎప్పుడు ఉంటుందంటే సాక్ష్యం ఉన్నప్పుడే సాక్షి ఉంటున్నది. ఇప్పుడు సాక్ష్యం లేనప్పుడు సాక్షి కూడా ఉండదు. అంటే సాక్షి అనేది ఏంటంటే ఇండిఫరెన్స్గా సర్వ ప్రత్యయాలన్నిటినీ కూడా అబ్జర్వ్ చేసే ఆ ప్రిన్సిపల్ ఏదైతే ఉందో దాన్ని సాక్షి అంటారు. అందువలన సాక్షి ఒక్కటే ఎరుకగా మిగిలిపోయినప్పుడు ఇక దాన్ని దేన్ని విట్నెస్ చేస్తుంది? విట్నెస్ చేసే ఆ వృత్తి కూడా మిగిలి లేదు. అందువలన ఎప్పుడైతే అంతఃకరణలో ఉన్నటువంటి అనేక రకములైన వృత్తులు, ఈ వృత్తులన్నింటినీ అబ్జర్వ్ చేసే ఆ యొక్క చైతన్యాన్ని సాక్షి అంటారు. అయితే సాక్షి అనేది కూడా నీకంటే భిన్నంగా లేదు. కాబట్టి ఆ సాక్షి యొక్క పొజిషన్ కోల్పోయి అది కూడా చైతన్యంగా మిగిలిపోయినప్పుడు దానినే తురీయం అంటారు. కాబట్టి తురీయం వేరు సాక్షి వేరు అని చెప్పడానికి లేదు, రెండు ఒకటని చెప్పడానికి లేదు. ఎందుకు? సాక్షియే తురీయంగా తెలుసుకోబడుతుంది. అందుకే మనకి ప్రాతస్మరామి స్తోత్రంలో ఏం చెప్పారు? ప్రాతస్మరామి హృది సంస్ఫురదాత్మతత్వం సచ్చేత్ సుఖం పరమహంస గతిం తురీయం తురీయం యత్స్వప్నజాగర సుసుప్తిమవైతి నిత్యం తద్బ్రహ్మ నిష్కలమహం నచ భూత సంగః. ఆ తురీయం ఏదైతే ఉందో అది జాగ్రత్త అవస్థకు కూడా ఆధారం. జాగ్రత్త అవస్థ వచ్చింది, వేకింగ్ స్టేట్ వెళ్ళిపోయింది. స్వప్నం వచ్చింది, వెళ్ళిపోయింది. సుషుప్తి వచ్చింది, వెళ్ళిపోయింది. కానీ ఎప్పటికీ మిగిలి ఉన్నది తురీయం. ఎందుకు తురీయము అయింది? ఆ తురీయం అనేది స్వప్నము, జాగ్రత్త, సుషుప్తికి మూడింటికి ఆధారంగా ఉంటూ మూడు లేనప్పుడు కూడా మిగిలి ఉంటుంది. కాబట్టి ఈ మూడు అవస్థలకి భిన్నంగా ఉన్నది. కాబట్టి మూడింటికి ఆధారంగా ఉన్నది, మూడింటికంటే భిన్నంగా ఉన్నది. దానినే బ్రహ్మ అన్నారు. ఎందుకు? అది పరిమితంగా లేకుండా అనంతంగా ఉన్నది. కాబట్టి ద బిగ్, బృహత్తమత్వాత్ బ్రహ్మ అంటారు. బ్రహ్మ అంటే ఏంటండి? బిగ్. అందువలన ఈ సాక్షియే తురీయం, తురీయమే బ్రహ్మ. నిర్వయవత్వాత్, నిర్వయం అంటే అవయవాలు లేవు. అఖండత్వాత్, ఖండములుగా లేదు. నిర్గుణత్వాత్, గుణములు లేవు. నిర్విశేషత్వాత్, విశేషాలేమీ లేవు. వ్యాపించి ఉన్నది. దాన్ని బ్రహ్మ అంటారు. అంటే ఇక్కడ నామములు పదాలే వేరు తప్ప తత్వం ఒక్కటే. దాన్ని బ్రహ్మనను, తురీమేనను, సాక్షి అను, ఆత్మను, శుద్ధమైనటువంటి ఎరుక, అహం. అందుకే మనం అందరం ఒక్కసారి నేత్రం నెమ్మదిగా మూసుకొని అన్నీ కూడా బయట బాహ్య విషయముల నుండి ఇంద్రియములను వెనక మరలించి నెమ్మదిగా ఆ శ్వాస మీద దృష్టి పెట్టి తర్వాత మనస్సును మనం పరికించి గమనిస్తే మనస్సులో ఉత్పన్నమవుతున్నటువంటి వృత్తులు కదలిక మనం గమనించవచ్చు. ఎప్పుడైతే మనం మనసు మీద దృష్టి పెట్టి గమనిస్తున్నామో ఆ వృత్తుల ప్రవాహం మెల్లగా తగ్గుతుంది. ఎప్పుడైతే మనం దృష్టి పెట్టమో గంగా ప్రవాహం అలా వెళ్తుంటే ఎలాగ మనస్సులో థాట్స్, ఒక్కసారి మనం మనస్సులోకి తొంగి చూస్తే ఆ వృత్తులు ప్రత్యలాగా తగ్గుతాయి. అందువలన మనకి ఒక్కొక్కసారి సుఖం కలిగించే వృత్తి వస్తుంది, ఆలోచన. మనం దాన్ని అటాచ్ పడకూడదు. మంచి ఆలోచన వస్తుంది, పొంగిపోకూడదు, అటాచ్ పడకూడదు. దుఃఖించే ఆలోచన వస్తుంది, ద్వేషించకూడదు. చెడు వృత్తికి మంచి వృత్తికి రెండింటికి తాదాత్మ్యం చెందకుండా, అటాచ్ చెందకుండా మీరు సాక్షిగా గమనించినప్పుడు మనసు మెల్లగా మీ హృదయంలో లయమవుతుంది. లయమైనప్పుడు ఇంకేం ఉండదు అక్కడ.
ఇప్పుడు సాక్షి అంటూ ఏముండదు, కేవలము ఒక ఎరుకగా మిగిలిపోతుంది. ఎలా మిగులుతుంది? నేను అనే అహం రూపంలోనే మిగిలిపోతుంది. అహం అంటే ఏమిటి? చెప్పడానికి ఏముండదు. అనిర్వచనీయం అంటారు దాన్ని. చెప్పడానికి ఏముండదు. హద్దులు లేవు, అవధులు లేవు. విస్తారంగా, అపరిమితంగా, అనంతంగా వ్యాపించి ఉన్నటువంటి ఆ అహం, శుద్ధమైన నేను, అది బ్రహ్మ, అదే తురీయం. ఆ తురీయం అనే స్థితిలోకి చేరుకునే ముందు మీరు సాక్షిగా అభ్యాసం చెయ్యాలి. సాక్షి అంటే ఏంటి? అన్నిటిని చూస్తున్నాము కానీ దేంతో మనము తాదాత్మ్యం చెందట్లేదు. అందుకే బయట సాక్షి చెప్పండి అంటే ఎవరి పక్క చెప్పకూడదు. కానీ ఇప్పుడు బయట సాక్షులు ఏంటి? కోర్టులో అందరూ దొంగ సాక్షులే. మన సాక్షి తీసుకెళ్ళి మన గురించే చెప్తాడు అంతే. అటు సాక్షి ఎలా అవుతాడు? సాక్షి అంటే ఏంటంటే ఎవరి గురించి చెప్పకూడదు, ఉన్నది ఉన్నట్లుగా చెప్పాలి. అందుకే మనం శరీర పరంగా కానీ, ఇంద్రియముల పరంగా కానీ, మనస్సు పరంగా కానీ, బుద్ధి పరంగా కానీ ఎక్కడ ఏ జరిగినా అబ్జర్వ్ చేయడమే, దాంతో మన సంబంధం లేదు. దాన్ని సాక్షి అంటారు. సాక్షిగా మీరు ఎప్పుడైతే మీరు సాక్షిగా మిగిలిపోతారో మిగతావన్నీ జారిపోతుంది. ప్రపంచం ముందు జారిపోతుంది. శరీరం ఎన్కౌంటర్ అవుతుంది, శరీరం జారిపోతుంది. తర్వాత ఇంద్రియములు మనస్సు, బుద్ధి, ఒక్క లాస్ట్కి చివరికి సాక్షి కూడా నేను సాక్షిని అనే అభిమానం కోల్పోతుంది. అప్పుడేమవుతుంది? ఒక ఉప్పు బొమ్మ ఎలాగైతే సముద్రం లోపలికి వెళుతూ 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 కరిగిపోయి సముద్రం నీరు అయిపోయిందో, ఈ వ్యక్తి అహంకార అభిమాని జీవాత్మ ఏదైతే ఉందో పరమాత్మలో లయమైపోయింది. దాన్ని మీరు పూర్తిగా ఆరంభంలో ప్రయత్నపూర్వకంగా చేస్తూ ఉంటాము. కానీ ఎప్పుడైతే దాని మీద మీరు పట్టు సాధించారో అప్రయత్నంగా, సునాయాసంగా, అనాయాసంగా మీకు పట్టు చిక్కుతుంది. అంటే సహజ సిద్ధంగా ఆ స్థితిలోకి లయమైపోయినప్పుడు దాన్ని ధ్యానము అంటారు. అది సహజ సమాధి. ఆ స్థితిలో మీరు నిరంతరం ఉండగలిగితే సహజంగా సద్యోగముక్తి అంటారు. ఇప్పుడు ఇక్కడే మోక్షం. ఇక ఆ సమాధి, సహజ సమాధి, ఆత్మజ్ఞాన స్పృహలో ఈ శరీరము ప్రారబ్ధంగా వచ్చింది కాబట్టి నాకు మోక్షమైనట్టునే శరీరం పడిపోవాలా. కానీ పడదు. ఎందుకు పడదు? ఎందుకంటే ఒక్కసారి మనం రిలీజ్ చేసామనుకో రాయి, వద్దన్న రాయి ఆగదు, దేనికో దానికి వెళ్ళి తగులుతుంది. ఫ్యాన్ స్విచ్ చేసాం, స్పీడ్గా ఫ్యాన్ తిరుగుతుంది. స్విచ్ ఆపినట్టు ఆగిపోతుందా? కొంత మొమెంటంకి వెళ్ళి ఆగుతుంది. ఈ యొక్క ఆత్మస్వరూపతత్వం తెలుసుకొని మోక్షం పొందిన తర్వాత కూడా శరీరం అనేది కొంతవరకు ఉంటుంది కానీ శరీరానికి మీరు తాదాత్మ్యం చెందడం లేదు. ఎందుకు? నేను నా కారు నేను కారు అవుతానా? నా కారు అనేది ఎప్పుడు నేను కారు కాదు. నేను నా శరీరం నేను శరీరం కాదు. ఏమండి? నా కారు నేను కారు కాదు కదా. నా శరీరం నేను ఎలాగవుతాను శరీరం? ఈ విధంగా మీరు వివేకం చేసి చివరికి మీరు ఆత్మస్వరూపతత్వం ఉన్నారు కాబట్టి శరీరాన్ని కూడా మీ కారు ఎలాగైతే వాడుకుంటున్నారో ఈ శరీరాన్ని కూడా అలా వాడుకుంటారు మీకోసం. అందుకే కేవలం శరీరం కావలసినటువంటి అత్యవసరాలు మాత్రమే తీర్చుకుంటారు. ఇంక దేన్ని మీరు పొందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే యు ఆర్ ఆల్రెడీ మాస్టర్ పీస్. మీకు ఇంప్రూవ్మెంట్ చేయాల్సింది ఏం లేదు సృష్టిలో. ఆత్మ కంటే ఇంక గొప్పదేం లేదు. ఇంక దేన్ని ఇంప్రూవ్మెంట్ చేస్తాం? ఆత్మకి ప్రక్షాళన చేస్తాం స్వామి, శుభ్రం చేస్తాం. దేని చేస్తాం? ఆత్మకి ఆల్రెడీ అన్టైంటెడ్ అసంగ స్వరూపం కాబట్టి ఉన్నది ఒక్కటే, అది నువ్వే అయి ఉన్నావు. మరి మిగతాది ఏంటి? ఊహ, భ్రమ, కల్పితం, ఆరోపించడం, అధ్యాస, అది పోతుంది. అందువలన పొందేది ఏముండదు. అందువలన మనం ఎప్పుడు కూడా నేను ఇంకొకరిలాగా తయారవుతాను, ఇంకొకరిలా మారిపోతాను, ఇంకొకరిలా అవుతాను అనే ఆశ, ఈ తప్పుడు ఆలోచన తీసేయాలి మనలోటి నుంచి. మీరు ఎవ్వరిలాగా మీరు అవ్వడానికి ఏం లేదు. మీరు ఆల్రెడీ ఆత్మస్వరూపం. దానికంటే గొప్పది లేదు సృష్టిలో. మిగతాదంతా జస్ట్ కల్పితం. అందుకే జగత్ అనేది కల్పన, ఈ జీవం అనేది కల్పన. రెండు కల్పనలే.
మన స్వప్నానికి మనమే నిర్మాతలమైనప్పుడు ఈ జగత్తంతటికి నిర్మాత ఆత్మ. స్వప్నానికి జీవాత్మ నిర్మాత అయితే ఈ యొక్క సృష్టికి ఈ జగత్తు కల్పన అంతటికి ఆత్మ నిర్మాత. అందుకే మనకు స్వప్నము సుసుప్తి ఇవి మనకి ఎందుకు ఇచ్చాడు ఈశ్వరుడు అంటే మీ ఆత్మస్వరూప తత్వాన్ని తెలుసుకోవడానికి ఒక చిన్న మార్గం అన్నమాట. అందుకే నిజంగా మనము జాగ్రత్త స్వప్న సుసుప్తి మనం గమనించినట్లయితే ఆత్మతత్వంలోకి ఉండడం అనేది పెద్ద కష్టం కాదు, సింపుల్. మీకే సంస్కృత భాష అక్కర్లేదు, మీకే భాష్యాలు అక్కర్లేదు, మీకే శాస్త్రాలు అక్కర్లేదు, అసలేమీ అక్కర్లేదండి. అందుకే జీవన్ముక్తుల్ని లిబరేటెడ్ పీపుల్ని చిన్నపిల్లలతో పోలుస్తారు. చిన్నపిల్లలు నవ్వినారంటే చంద్రబింబం వలె స్పష్టమైనటువంటి న్యాచురల్ స్మైల్ వస్తుంది. మనం నవ్వితే ఆర్టిఫిషియల్. మనము నవ్వుతుంటాం, మన నవ్వు ఎప్పుడు న్యాచురల్ రాదు. ఎందుకు రాదంటే అనేక రకములైనటువంటి ఆలోచనలు, సంకల్పాలు, ఎమోషన్స్, థాట్స్ రకరకాల నిండిపోయి ఉన్నాయి ఇప్పుడు. అందుకే మనం ఒక్కటే చెయ్యాలి, అన్లోడింగ్ చేయడమే మన పని. ఒక్కొక్కటి వదులుకుంటే చివరికి మిగిలేది ఏది ఉందో అదే ఉంటుంది సత్యం. అదేంటి? అది నువ్వు. అందుకే దాన్ని అవశిష్టము అంటారు. నా శాస్త్రం, నా శాస్త, నా శిష్యో, నా శిక్ష, నా చత్వం, నా చాహం, నా ఛాయం ప్రపంచ, స్వరూపావబోధో వికల్పా సహిష్ణు, తదేకో వశిష్ట శివ కేవలోహం. దశశ్లోకిలో శంకరాచార్య చెప్పారు. నా శాస్త, పాలకుడు శాస్త ఎవరున్నారు మీకు? నా శాస్త్రం, శాస్త్రం కూడా మీ అనుభూతినే చెప్తుంది తప్ప మీకంటే భిన్నంగా శాస్త్రం ఏమి లేదు. నా శిష్య, మీరు శిష్యులు కాదు, మీకు శిష్యులు లేరు. నా శిక్షక, మీరు గురువు కాదు, మీకు గురువు లేరు. నా చత్వం, మీరు లేరు. నా అహం, నేను లేను. నా అయం ప్రపంచం కూడా లేదు. ఎప్పుడు? స్వరూపావబోధో వికల్పా అసహిష్ణు, ఎటువంటి సంశయం లేదు. ఎప్పుడైతే నేను శుద్ధ చైతన్య ఆత్మ అని తెలుసుకున్నప్పుడు ఇంకెటువంటి సంశయం లేదన్నమాట. సంశయాలన్నీ మటుమాయం. మరి ఏంటి మిగిలింది? ఏక అవశిష్ట శివ, కేవల శివ మిగిలింది. ఎవరు? అయా శివోహం. దట్ ఈస్ శివ. ధన్యవాదాలు స్వామీజీ.